గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్, నాతో పాటు ఎవరున్నారంటే ఒక్క సినిమా కూడా రిలీజ్ అవ్వకుండా స్టార్ ట్యాగ్ తగిలించుకున్న వ్యక్తి. అప్పట్లో రామ్ నగర్ బన్నీ అన్నారు, ఇప్పుడు వస్తే బరాబర్ ప్రేమిస్తా అంటున్నారు. ఛాలెంజ్ చేస్తున్నారు. ఆ యాటిట్యూడ్ని ఇంకా మరి కంటిన్యూ చేస్తున్నారా, అసలు ఎవరిని ఛాలెంజ్ చేస్తున్నారనేది తెలుసుకుందాం. వ్యాలంటైన్ వీక్ అంతా ఎవరిని బరాబర్ ప్రేమిస్తా అంటున్నారో మాట్లాడదాం. హాయ్ అండి. బాగున్నారా? సో ఏంటందుకే చాలా బాగున్నా. ఎవరిని ఛాలెంజ్ చేస్తున్నారు బరాబర్ ప్రేమిస్తా అని? జస్ట్ సేయింగ్ ఇట్, బరాబర్ ప్రేమిస్తామని. ఇప్పుడు ఒకవేళ ఇఫ్ యు ఆర్ అపోజ్డ్ టు అవర్ లవ్, దెన్ నో, వి బరాబర్ ప్రేమించుకుంటాం అని చెప్పి చెప్పడం అన్నమాట. అంత ఒక ఇంట్రోవర్ట్ చెప్పినట్టు చెప్తున్నారు. ఇప్పుడు ఏదో సెటిల్డ్ గా లేదు, అక్కడ మాత్రం చాలా ఆరోగెంట్ గా కనిపిస్తుంది. బరాబర్ స్టేట్మెంట్ లా లేదు, అది ఛాలెంజ్ లాగే ఉంది కదా. మీరే చెప్పండి. ఫోర్స్ ఉంది అందులో. తెలంగాణలో అదే చెప్తారు కదా, తగ్గేదే లేదు, స్టేట్మెంట్. బరాబర్ చేస్తా, బరాబర్ ప్రేమిస్తా, ఏం చేస్తావు చేస్తా, అదే స్టేట్మెంట్. సో మీరు ఐ మీన్ ఆయన్ని లాక్ చేసినప్పుడు ఉందా యాటిట్యూడ్ స్టార్ అనే ట్యాగ్ ఉందా? అప్పుడు ఏం లేదు కదా. బట్ ఇదేమన్నా యాటిట్యూడ్ స్టార్ అనే ట్యాగ్ కి బాగా సింక్ అవుతుందా ఈ స్టోరీ? ఆయన క్యారెక్టరైజేషన్ మరి ఆవిడకి ఏంటి సేమ్ ఈయన యాటిట్యూడ్ లో ఆవిడ కొంచెం డబుల్ ఉన్నట్టు అనిపిస్తుంది. మరి డబులా? టీజర్ లో క్యారెక్టర్లు అసలు ఆల్మోస్ట్ ఈక్వల్ గా ఉంటాయి. తగ్గేది లేదు అన్నట్టు ఉంటది. సో అంటే నార్మల్లీ కొంతమంది పిఆర్ ఉంటుంది మామూలు అందరికి. నాకు తెలిసి మీరు ఒక ₹1 కోటి పెట్టి పిఆర్ పెట్టించుకున్నా ఇంత రికగ్నిషన్ రాదేమో ఓవర్ ద పీరియడ్. మైట్ బి ట్రూ. నా పిఆర్ ప్రజలే ట్రోలర్స్ గా తీసుకున్నారు, తర్వాత వాళ్ళే పిఆర్ కింద పేరు మార్చుకున్నారు మేబీ. సో ఇప్పటి వరకు వచ్చిన ట్రోల్స్ లో మీరు ఒకవేళ ఒక జడ్జ్ ప్లేస్ తీసుకోవాలనుకుంటే ద బెస్ట్ ట్రోలర్ అవార్డు ఎవరికి ఇస్తారు? ఏదైనా క్లిప్ ఏదైనా గుర్తుందా? టు బి ఆనెస్ట్, దే డోంట్ మేక్ సెన్స్ నాకు అంతగా. కొంచెం ట్రోల్ ఏదైనా ఉంటే అంతా నాకు అవి ఏమనిపించదు. కామెడీగా ఉంటదేమో, అంతే, కామెడీగానే వదిలేస్తాను. నవ్వుకుంటారా మీరు? మీ మీద వేసినా ఎవరి మీద వేసినా? స్టార్టింగ్ లో ఒకటి రెండు ఏమో నేను నిల్చొని ఉంటాను, ఏదో మ్యూజిక్ జబ్బులు పెట్టుకుని నిల్చొని ఉంటాను, మ్యూజిక్ వస్తుంది, ఎవరో పక్కింటి ఆంటీ ఏదో ఉంటారు, ఇలా చూస్తా ఉంటారు, మ్యూజిక్ కి దానికి సింక్ అయింది, అది నవ్వుకున్నాను దానికి. ఆంటీని పెట్టారు అక్కడ, ఆంటీ పెట్టారు, నేను చేతిలో జేబులు పెట్టుకుని ఇలా స్టేజ్ మీద నాది చూస్తున్నట్టుగా పెట్టి ఒక మ్యూజిక్ పెట్టారు, దానికి బాగా నవ్వుకున్నాను. అదొకటి గుర్తుంది అంతే. స్టిల్ కొంతమంది బిలీవ్ చేసేది ఉంది, చెప్పండి. డోంట్ మైండ్. ఏంటంటే అది మీరు ఐ మీన్ ఒక పెద్ద హీరో కింద మనల్ని ఇంట్రడ్యూస్ చేయాలి, ఒక యూనిక్ వేలో ఇంట్రడ్యూస్ చేయాలని ప్రీ ప్లాన్డ్ గా మిమ్మల్ని యాటిట్యూడ్ స్టార్ లా దింపారు అని చెప్పి కొంతమంది ఇంకా బిలీవ్ చేస్తారు. ఇదంతా ప్రీ ప్లాన్డ్ అయి ఉంటది ముందు నుంచి. అలా అనుకుంటే నేను అలా అనుకుని నేను వదిలేస్తా. ఇప్పుడు నేను ఎందుకు అలాగే నేను చేయలేదు అలా అని ప్రూవ్ చేసుకోవడం ఎందుకు? దే థింక్ లైక్ దట్, ఏదో ఒకటి ఆలోచిస్తున్నారు. సో ఆల్రెడీ మీ డాన్స్ కి లాస్ట్ టైం డాన్స్ స్టెప్లు కానీ ఈవెన్ లైవ్ లో బ్యాక్ ఫ్లిప్ కొట్టి లాస్ట్ టైం కొన్ని ప్రూవ్ చేసుకున్నారు. అంటే ఎవరైతే ట్రోల్ చేశారో వాళ్ళకి నేను జస్ట్ ట్రోలింగ్ మెటీరియల్ కాదు, దమ్ముంది కాబట్టి ఇలా మాట్లాడుతున్నాను అన్నట్టు ప్రూవ్ చేసుకున్నారు. చాలా మంది సభాష్ అన్నారు. 100% ఇప్పుడు ట్రోల్ చేశారు కాబట్టి నేను ఇంకా అలా అదొక కిక్ వస్తుంది, వాళ్ళు ప్రూవ్ చేయాలి రాంగ్ అనే ఇంకొక కసి యాడ్ అవుతుంది. బట్ నాకు ముందటి నుంచే ఉంది, నాకు ఉండాల్సిన కసి, నేను ఐ హ్యావ్ టు హార్డ్ వర్క్ అని అదని. బట్ 100% డెఫినెట్లీ యాడెడ్ బికాస్ నౌ దేర్ ఇస్ అన్ ఎక్స్ట్రా ప్రెషర్, లాట్ మోర్, ఎక్కువ మంది చూస్తున్నారు మనల్ని అనేది తెలుసు కాబట్టి. సో ఇంకా కీన్ గా వాళ్ళు దగ్గర పెట్టుకొని పని చేస్తాను, అది 100% ఉంది. సో ఐఎమ్ హ్యాపీ అలా ఆ ప్రెషర్ నా మీద యాడ్ అయినందుకు, బికాస్ డైమండ్స్ ఆర్ మేడ్ with lot of under lot of pressure, so it's cool. So అప్పుడు వచ్చిన కాంప్లిమెంట్స్ అయితే ఇవి యాక్షన్ సీన్స్ గానీ డాన్స్ గానీ. వాట్ అబౌట్ బరాబర్ ప్రేమిస్తా, దీని నుంచి ఏం వస్తుంది, ఏం అటైన్ చేస్తాను, ఏం చేస్తాను? ఇది చాలా మంది ఏమన్నారంటే డాన్స్ వస్తుంది, ఫైట్స్ వస్తాయి, అన్ని వస్తాయి, వాట్ అబౌట్ యాక్టింగ్ అంటారు. సినిమా చూసిన వాళ్ళకి దే నో యాక్టింగ్ అని, చూడకుండా అడిగే క్వశ్చన్ ఇది. బికాస్ ఇఫ్ దే వాచ్ ఇట్ దే ఆర్ వెరీ హ్యాపీ. నాకు I even know I have my set of fans, well wishers and everything, because నాకు నా పర్సనల్ గా నేను రెస్పాన్స్ చూస్తున్నా. బయట నేను తిరిగినప్పుడు కూడా దే లిటరలీ కమ్ అప్ అండ్ సే బరాబర్ ప్రేమిస్తే ఎప్పుడు వస్తుంది, మేము రామ్ నగర్ బని చూసాము అని. సో దట్స్ ఆల్వేస్ దేర్. ఐ నో దట్ ఐ జస్ట్ నీడ్ వన్ ప్రాపర్ సాలిడ్ హిట్ విచ్ విల్ మొత్తం అంతా అన్ని అందరూ మూసిపోతారు. ఇంకా అది ఎప్పుడు పడుతుందో వీ నెవర్ నో. ఐ హోప్ఫుల్లీ వెరీ సూన్, అండ్ హోప్ఫుల్లీ విత్ బరాబర్ ప్రేమిస్తా. బట్ బరాబర్ ప్రేమిస్తా వచ్చేసి
కోర్లీ విల్ బి సీన్ అబౌట్ మై యాక్టింగ్ ఓన్లీ. దీంట్లో వాళ్ళకి సాంగ్స్ డాన్సెస్ అన్ని ఉంటాయి కానీ ఎక్కువ మాత్రం రామ్నగర్ బన్నీలో ఉన్నంత అంత కన్ఫ్యూజింగ్ ఎలిమెంట్స్ ఏమి ఉండదు. ఎక్కువ యాక్టింగ్ కే స్కోప్ ఉంటుంది. అండ్ నేను కూడా ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ అండ్ గ్రేట్ఫుల్ అండ్ కాన్ఫిడెంట్ దట్ మై యాక్టింగ్ విల్ బి ప్రేజ్డ్ త్రూ బరాబర్ ప్రవిస్తా. సంపత్ సార్ నార్మల్లీ అంటే ఆయన ఏజ్ ఇప్పుడు ఇలాంటిది అంటే ఎవాల్వ్ అయ్యే ఏజ్. మనం ఫస్ట్ ప్రమోషన్స్ లో చూసిన దానికి ఇప్పుడు చూసిన దానికి ఈయన కంప్లీట్లీ ఒక మ్యాన్ గా టర్న్ అవుతున్న ఫేస్ చూస్తున్నాం. బట్ మీరు స్టార్టింగ్ ఫస్ట్ డే షూట్ టైంలో ఏమన్నా కొంచెం అప్పటికి ఇంకా కొంచెం ఇమ్మెచ్యూర్నెస్ ఎవరికైనా ఉంటుంది. నేను 20s లో ఉన్నప్పుడు, 90s లో ఉన్నప్పుడు, 18 లో ఉన్నప్పుడు ఖచ్చితంగా నాకే ఇప్పుడు కొంచెం వెనక్కి వెళ్ళి చూసుకుంటే ఆక్వర్డ్గా అనిపిస్తుంది ఇలా ఉన్నాను ఏంటని. ఇప్పుడు కొంచెం మెచ్యూరిటీ పెరుగుతూ ఉంటుంది. ఇప్పటికీ అప్పటికి ఏమైనా మార్పు చూసారా చంద్రహాస్లో మీరు? యాక్చువల్గా మేము ముందు కథ చెప్పడానికి వెళ్ళినప్పుడు కూడా ఈజ్ మెచ్యూర్డ్, అంత కిడీష్గా ఏమి ఉన్నాడు కానీ అది ఏదో జస్ట్ ఒక 2-3 seconds అలా చేయడం వల్ల అలా అయింది కానీ అది అసలు అది కానే కాదు చంద్రహాస్. లేదు అంటే యాక్చువల్లీ నేను చెప్పాలి కాదు. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడున్న ఈ జెన్జీ పిల్లలందరూ ఎవరు కిడ్డిష్ ఎవరు ఉండరు, వాళ్ళకి మనకంటే ఎక్కువ అసలు మామూలుగా ఆలోచించి కాదు అది. సో అదే మన సినిమాలో కూడా అదే ప్రొజెక్ట్ చేస్తాం. ఇప్పుడున్న యూత్ ఎట్లున్నారంటే వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వస్తే పక్కన అడగడం పక్కన పెట్టేసి వాడే వెతుకుంటాడు సొల్యూషన్ ChatGPTలోకి వెళ్ళి. కానీ లేదంటే అక్కడ వాడికి నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ కనపడినప్పుడు ఎవడో ఎట్లా దీన్ని సాల్వ్ చేసుకున్న రెఫరెన్సెస్ కూడా ఉంటాయి అన్నమాట. సో అట్లా ఉంటది ఇప్పుడు. సో అసలు యాటిట్యూడ్ అనేది రాంగ్ బేసిక్ గా. ఇది బ్యాడ్ యాటిట్యూడ్ అనేది. అందరూ యాటిట్యూడ్ ఉంటుంది ప్రతి ఒక్కరికి. ఇట్స్ గుడ్ యాటిట్యూడ్, మెచ్యూర్డ్ యాటిట్యూడ్. చెప్తారేమో చేంజ్ ఉంది బికాజ్ వి డిడ్ లాట్ ఆఫ్ లాంగ్ జర్నీ. అందుకే నేను ఆయన అడిగాను. అంటే ఇప్పుడు జడ్జిమెంట్ ఇప్పుడు అవతల నుంచి వస్తుంది కదా, మీరు చెప్పారంటే అదే మాట ఎవరు నమ్మరు. తనకి తను అలా చెప్పుకుంటారు అని అనుకుంటారు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.